అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద న్యాయవాది. ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు డైవర్స్ గురించి నన్ను అడగడం జరుగుతుందండి. ఈరోజు మన ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ డైవర్స్ అండ్ వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ డైవర్స్. విడాకులు తీసుకోవడానికి ఏ గ్రౌండ్స్ మీద మనం కోర్టును ఆశ్రయించవచ్చు, అటువైపు భర్త కానీ భార్య కానీ ఏ గ్రౌండ్స్ మీద విడాకులు తీసుకోవచ్చు అనే సబ్జెక్ట్ మీద ఈరోజు మాట్లాడుకుందామండి. ముఖ్యంగా ద ఫస్ట్ గ్రౌండ్ ఆఫ్ డైవర్స్ ఇస్ అడల్టరీ. అడల్టరీ అంటే అక్రమ సంబంధం. భార్య కానీ భర్త కానీ వీళ్ళిద్దరే ఫిజికల్ రిలేషన్షిప్లో పాల్గొవాలండి. కానీ అక్రమంగా ఇంకోళ్ళతో సెక్షువల్ ఇంటర్కోర్స్ అయినట్లయితే తక్షణమే అడల్టరీ గ్రౌండ్స్ మీద డైవర్స్ అనేది అప్లై చేసుకోవచ్చండి. అండ్ రెండో గ్రౌండ్ ఇస్ క్రూయాలిటీ. క్రూయాలిటీ అంటే మనం అందరూ కూడా కామన్గా మాట్లాడుకునేటువంటి వర్డ్ శాడిజం. అంటే శారీరకంగా మానసికంగా భార్య భర్తని ఇబ్బంది పెట్టినా, భర్తని భార్య ఇబ్బంది పెట్టినా ఈ గ్రౌండ్స్ మీద కూడా డైవర్స్ అనేది అప్లై చేసుకోవచ్చండి. మూడో గ్రౌండ్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్. భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు ఒక రిలీజియన్, ఒక ఫెయిత్ని నమ్మి పెళ్లి చేసుకోవడం జరుగుతుందండి. కానీ భర్తకి తెలియకుండా భార్య మతం మార్చుకున్న, కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్, ఇంకొక మతాన్ని తీసుకున్న, కన్వర్ట్ అయిన ఆ గ్రౌండ్స్ మీద కూడా డైవర్స్ అనేది అప్లై చేసుకోవడం జరుగుతుందండి. నాలుగో గ్రౌండ్ వెనరల్ డిజీజెస్. రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద వచ్చేవంటి డిజీజెస్ అంటే కంటేజియస్ డిజీజెస్. భార్యాభర్తలు శారీరకంగా కలిసినప్పుడు ఆ తాలూకు వంటి జబ్బులు ఒకరి నుంచి ఒకరు పాకే అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ లైక్ ఎయిడ్స్ కానీ, గొనోరియా కానీ, సిఫిల్స్ కానీ ఇలాంటి డిజీజెస్లో భార్యాభర్తల్లో ఎవరైనా ఈ ఒక్క డిజీజ్ అటాక్ అయితే ఇట్ విల్ బీ అ గుడ్ గ్రౌండ్ టు అప్లై ఫర్ డైవర్స్. అదే మాదిరిగా అనేక రకాలైనటువంటి రీజన్స్ కూడా ఉండొచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన రీజన్సే కాకుండా ద లా ఇవాల్వ్స్ ఎవ్రీ డే. మనుషులు పడే వంటి బాధలు కష్టాలు బట్టి లా అనేది స్టాటిక్గా ఉండదండి. లా అనేది మారుతూనే ఉంటుంది. అదే మాదిరిగా 7 ఏళ్ళుగా భర్త కనబడకపోయినా ఇట్ విల్ బీ అజ్యూమ్ టు బీ ద హస్బెండ్ ఇస్ డెడ్. 7 సంవత్సరాలు దాటి భర్త కనపడపోయినా ఇట్ విల్ బీ అ గుడ్ గ్రౌండ్ ఫర్ ద వైఫ్ టు అప్లై ఫర్ డైవర్స్. అనేక రకాలుగా గ్రౌండ్స్ ఉన్నాయండి. అలాగే అన్బేరబుల్ సిచ్యువేషన్స్. ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే ఒకరినొకరు పొడిసేసుకుంటారు, ఒకరినొకరు కొట్టేసుకుంటారు, ఒకరినొకరిని గ్రీవియస్గా హర్ట్ చేసుకుంటారు. ఇంకా మేము ఇద్దరు కలిసి బతకలేము అనే వంటి పరిస్థితి ఉన్నా ఇట్ విల్ బీ అ గుడ్ గ్రౌండ్ టు అప్లై ఫర్ డైవర్స్. సో ఇక్కడ అనేక రకాలైనటువంటి సబ్జెక్టులు, గ్రౌండ్స్ మాట్లాడుకోవడం జరిగిందండి. ఒకటి అడల్టరీ మాట్లాడుకున్నాం, అక్రమ సంబంధాలు. నెక్స్ట్ క్రూయాలిటీ మాట్లాడుకున్నాం. మూడోది కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ మాట్లాడుకున్నాం. వెనరబుల్ డిజీజెస్ మాట్లాడుకున్నాం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రౌండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది డిసర్షన్. డిసర్షన్ అంటేనండి ఒక భర్త అనే వంటి వ్యక్తి భార్యకు అన్ని రకాలుగా తోడుగా ప్రతి మెయింటెనెన్స్ అవసరాలు చూసుకోవలసినటువంటి బాధ్యత భర్త మీద ఉంది. అంటే ద ప్రైమరీ నీడ్స్ ఏం చూసుకోవాలి? భోజనం పెట్టాలి, షెల్టర్ పెట్టాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ పెట్టాలి. ప్రైమరీ నీడ్స్ భర్త అనేవారు భార్యకి చూసుకోవాలి. 2 ఏళ్ళుగా భర్త అనేవాడు తన డ్యూటీస్ని, రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయకపోతే, భార్యకి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా భర్త స్పందించకపోతే భార్య డిసర్షన్ అనేవంటి గ్రౌండ్ మీద డైవర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ గ్రౌండ్ టు అప్లై ఫర్ డైవర్స్. ప్రజల్లారా, డైవర్సులు తీసుకోవద్దు. కలిసి ఉంటేనే సంతోషం. కలిసి ఉంటే, భార్యాభర్తలు కలిసి ఉంటేనే ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవచ్చు. అవసరాలు అన్నాక అనేక రకాలైనటువంటి అవసరాలు ఉంటాయి. శారీరక అవసరాలు, మానసిక అవసరాలు, ఒక తోడు, బంధము, పిల్లలు. ఈ ఒక మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ని మనం గౌరవిద్దాం. కలిసి కట్టుకొని బతకండి. బట్
అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని ఒక టాక్సిక్ రిలేషన్షిప్స్తో, ఒక ఇబ్బంది కలిగినటువంటి రిలేషన్షిప్స్లో అయితే ఉండద్దు. సో కాంటాక్ట్ 9160345375 for any legal appointments, legal advices regarding divorce. This Mukund Anna is for you. Thank you all. Jai Hind.